అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగగా. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు వారిని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ విశ్వాసము వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. ఏంటిది? విశ్వాసం. విశ్వాసం అనేది ఏదో ఒకటి సృష్టిస్తుంది. విశ్వాసం ఏదో ఒకటి సృష్టిస్తుంది. అందుకే పౌలు వారిని ఏం చేస్తున్నాడు? మీరు విశ్వసించినప్పుడు, మీరు ఏం చేసినప్పుడు? విశ్వసించినప్పుడు. ఫెయిత్ డస్ సంథింగ్. విశ్వాసము ఏదో ఒక క్రియని చేస్తుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ పౌలు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడంటే, పౌలు అబ్రహాం యొక్క జీవితంని చూసి ఉన్నాడు. ఎవరి జీవితంని? అబ్రహాము ఏం చేసిండు? ఆయన విశ్వాసంతో జీవించిండు. అబ్రహాం ఎలా జీవించిండు? విశ్వాసంతో. విశ్వాసము ఎలా ఉన్నదో చూడండి. ఆయన యొక్క విశ్వాసము, అబ్రహాం యొక్క విశ్వాసము రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి 17వ వచనం నుంచి చదువుతాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయినాడు. చూడండి, ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు? తాను విశ్వసించిన దేవుని ఎదుట. ఎవరి ఎదుట? తాను విశ్వాసం ఉంచినటువంటి దేవుని ఎదుట ఏమంటున్నాడు? మృతులని సజీవులుగా చేసేటటువంటి దేవుడు. మన జీవితంలో మీరు దేవునికి చెప్పాలి, మీ జీవితంలో ఏదైనా మృతమైనట్టుగా ఉంటే, మీ శరీరంలో ఏదైనా మృతమైనది ఉన్నట్లయితే, ఇక్కడ అబ్రహాం యొక్క జీవితంలో మృతమైపోయేవి, శరీరంలో బలహీనత కలిగినటువంటి ఏంటిది? ఆయన శరీరమే బలహీనమైనది. ఆయన శరీరం ఏమైనది? మృతమైపోయింది. కారణం ఏంటిది? ఆయనకి జీవము మాత్రము ఉన్నది, కానీ ఆయన శరీరంలో ఏం లేదు? బలము లేదు, సత్తువ లేదు, శక్తి లేదు. ఏమైపోయింది? ఆయన యొక్క శరీరము మృతతుల్యమైపోయింది. ఇప్పుడు మన యొక్క శరీరం ఏ విధంగా ఉన్నది? యౌవనంగా ఉంది. 90 సంవత్సరాలలో వాళ్ళ యొక్క శరీరం ఏ విధంగా ఉంటుంది? మీరు చూడండి, అంతా చర్మం అంతా ముడతలు వచ్చేసి చర్మంలో బలహీనంగా శక్తి లేకుండా ఉంటుంది. మనము ఎంతనైతే బలముతో పనిచేస్తామో వాళ్ళు చేయలేదు. చేస్తారా? చేయలేదు. వారి యొక్క శరీరం ఏమైపోయింది? మృతతుల్యమైపోయింది. అందుకనే దేవుడు నిన్ను చెప్తున్నట్టు, నీ శరీరంలో ఏదైనా జీవము లేదు, బలము లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదని అనుకుంటున్నావో, నీవు విశ్వాసం వస్తున్న దేవునికి నువ్వు చెప్పాలి. నువ్వు ఎవరు చెప్పాలి? నువ్వు విశ్వాసం వస్తున్న నీ దేవునికి. అబ్రహాం ఎలా చెప్పిండో అదే విధంగా నీవు కూడా నువ్వు విశ్వసించిన దేవునికి చెప్పాలి. మృతులను సజీవులుగా చేస్తాడు. చనిపోయినటువంటి వ్యక్తులని దేవుడు ఏం చేస్తాడు? సజీవులుగా చేస్తాడు అంటున్నాడు. మనం చాలా వరకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివితే దేవుడు అక్కడ చనిపోయిన వారిని ఏం చేసిండు? చనిపోయిన వారిని లేవనెత్తాడు. లాజరు చనిపోతే దేవుడు లాజర్ని ఏం చేసిండు? 3 దినములు అయిపోయింది. 4వ రోజున యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చి, లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయిన ఆయన తిరిగి ప్రేత వస్త్రములతో చుట్టబడిన ఆ చుట్టతోటి ఆయన బయటికి వచ్చాడు. అదే విధంగా యాయిరు కుమార్తె సరిపోయింది. యాయిరు కుమార్తె సరిపోతే అందరూ ఏమంటున్నారు? అందరూ ఏం చేస్తున్నారు?
చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర పెద్దగా ఏడుస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఆటలాడుతున్నారు. చనిపోయినారని చెప్పేసి ఆయన అధికారి యొక్క కుమార్తె చనిపోయింది. కానీ అధికారి ఎవరి దగ్గరికి వెళ్ళిండు? అధికారి ఎవరి దగ్గర? ఆయన కుమార్తె చనిపోయిందని తెలుసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిండు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిండు. నీ జీవితంలో కూడా ఏదైనా చనిపోయినట్టుగా అనిపిస్తే, ఏదైనా మరణకరమైనదిగా ఉన్నట్లయితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళండి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. నువ్వు విశ్వసించిన దేవుని దగ్గరికి వెళ్ళండి. అందుకనే పౌలు ప్రశ్నిస్తున్నాడు, నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు నువ్వు బలము పొందుకున్నావా? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు బలము కలిగి ఉన్నావా? బలహీనత కలిగి ఉన్నావా? నువ్వు బలహీనంగా ఉంటే నీలో విశ్వాసం లేదని అర్థం. అందుకే నేను చెప్తున్నా, విశ్వాసము ఏదో ఒకటి నీ జీవితంలో సృష్టిస్తుందంటే లేనిది నీ జీవితంలో లేనిది తీసుకొని వచ్చేది ఏంటిది? విశ్వాసము. విశ్వాసములకు రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి నమ్మకము, ఒకటి విశ్వాసం. నమ్మకం వేరు, విశ్వాసము వేరు. అవి రెండు పదాలు. ఏంటి? విశ్వాసం వేరు, నమ్మకం వేరు. నమ్మకం అంటే ఏంటిదంటే దేవుడు చేస్తాడులే. నువ్వు నమ్ముతున్నావంటే నేను నమ్ముతున్నా, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఇదేంటిది? నమ్మకం. ఇదేంటిది? నమ్మకం. కానీ విశ్వాసం అట్లా కాదు. విశ్వాసం అంటే ఏంటిదంటే లేనిది ఉన్నట్టుగానే. ఇప్పుడు నా దగ్గర ఏదైతే లేదో అది ఆల్రెడీ దేవుడు నాకు ఇచ్చిండు, అదేదే విశ్వాసం. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉన్నదనుకోండి, నాకు అనారోగ్యం లేదు. ఇప్పుడు అబ్రాహాం యొక్క వయసు 100 సంవత్సరములు, ఆయనకు పిల్లలు పుడతారనేది నమ్మకమా? ఆయనకు పిల్లలు పుడతారా? ఆయనకు ఒకవేళ 20 సంవత్సరముల వయసు ఉన్నది అనుకోండి, దేవుడు నాకు 25 సంవత్సరములకైనా నాకేంటిది? పిల్లలు ఇస్తాడు, నాకు పిల్లలు ఇస్తాడు అనేది ఏంటిదని? నమ్మకం. కానీ ఇప్పుడు ఆయనకు 100 సంవత్సరములకు పిల్లలు పుడతారా? అదేంటిది? విశ్వాసం. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. విశ్వాసం అంటే లేనిది ఉన్నట్టుగానే చెప్పడము, లేనిది ఉన్నట్టుగానే చెప్పడం. నీలో అనారోగ్యం ఉంటే నాలో అనారోగ్యం లేదు, అదేంటిది? విశ్వాసము. ఏంటిది? అందరూ చెప్తున్నారు నీలో అనారోగ్యం ఉన్నదంటే నువ్వు వాళ్ళు చూసినట్టు చూడకూడదే, నేను నా దేవుడు చెప్పినట్టు నేను నడుచుకుంటున్నాను. ఇదే దేవుని యొక్క వాక్యం ప్రకారం నడవటం అంటే. మనము దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే నువ్వు వాక్యమును వినేవాడిగా ఉండకూడదు, వాక్య ప్రకారం నడిచేవాడిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు నీకు రోగము నేను బాగు చేసినాడన్నాడు, కానీ నీ శరీరంలో నీకు ఇంకా రోగం కనిపిస్తుంది అనుకో, నువ్వేం చేయాలి? రోగాన్ని చూడొద్దు, కానీ నువ్వు యేసయ్యని చూడాలి. ఏమన్నా చూడాలి? యేసయ్య, యేసు ప్రభుని నువ్వు చూడాలి. నిన్ను బాగు చేసే వాడిని చూడాలి. రోగాన్ని చూసినావు అనుకో నీకు రోగం పోదు. రోగం మీదనే నీ మనసు పెట్టినావు అనుకో నీ యొక్క మనసు అంతా రోగం మీద ఉంటుంది. కానీ నీ మనసు మారాలంటున్నాడు దేవుడు. నీ మనసు ఏం కావాలి? మారాలి. ఎస్, నీకు రోగం ఉన్నది తెలుసు, నీ మనసు తెలుస్తుంది, నీకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ మనసు మారుట కోరుకుంటున్నాడు. నీ రోగం పోవాలన్నా, నీ సమస్యలు పోవాలన్నా, నీ ఇబ్బంది పోవాలన్నా మనసు ఏం కావాలి? మారాలి. ఎవరి వైపుకి రావాలి? నీ మనసు యేసు మీదకి రావాలి. యేసు ప్రభు ఏం చెప్పిండు నీ గురించి? నువ్వు అనారోగ్యంలో ఉన్నావని దేవుడు ఎప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడు. 1 పేతురు 2:24 ఏముంటుంది? ఆయన పొందిన దెబ్బల చేత. చదవండి 1 పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత
పొందిన గాయముల చేత. మనం ప్రతిరోజు చెప్పాలి, ఆయన పొందిన గాయముల చేత నీకేమొచ్చింది? స్వస్థత. అంటే చెప్పండి, యేసు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగి ఉన్నది. యేసు పొందిన దెబ్బల వలన, అంటే చెప్పండి, యేసు పొందిన గాయముల వలన నాకు స్వస్థత వచ్చి ఉన్నది. అవి చూడాలి. మళ్ళీ చెప్పండి, చెప్పండి, యేసు పొందిన గాయముల వలన, అందరు చెప్పండి, యేసు పొందిన గాయముల వలన నేను స్వస్థత నొంది ఉన్నాను. నా శరీరమునకు స్వస్థత వచ్చినది, నా మనస్సుకి స్వస్థత వచ్చింది, నా ఎముకలకు స్వస్థత వచ్చి ఉన్నది, నా నరములు స్వస్థత పడ్డాయి, నా మనసు బాగుపడింది. హల్లెలూయా. నువ్వు ఇలా చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ఇలా చెప్పడం ప్రారంభిస్తున్నావో ఆ మాట నీ జీవితంలో పనిచేస్తుంది. ఏం పని చేస్తుంది? మాట. ఎవరైనా ఒకరు నిన్ను దూషిస్తే నువ్వు ఆ మాట మర్చిపోతావా? పదే పదే మనసులో ఏమైందంటే నా మనసు గాయమవుతుంది. నా మనసుకి ఏమైతుంది? గాయమవుతుంది. కారణం ఏంటిది? వాళ్ళు అన్నటువంటి చెడ్డు మాట. కానీ అది నీ లైఫ్ లో పనిచేస్తుందా? నీ మనసుని కలిసివేస్తున్నట్టు అనిపిస్తుందా లేదా? వాళ్ళు నిన్ను కొట్టిరా, వాళ్ళు నేను ఏం చేసిరు? ఒక వ్యర్థమైన మాట పలికిరు. ఆ మాట నీ ఎక్కడ కలిగింది? నీకు నీ యొక్క మనస్సులోనికి వచ్చింది, నీ యొక్క హృదయంలోనికి వచ్చింది. అదేం చేస్తుంది? నిన్ను ప్రేరేపిస్తుంది, ఏడు అని ప్రేరేపిస్తుంది, బాధపడని ప్రేరేపిస్తుంది. ఏం చేస్తుంది ఆ మాట? నువ్వు ఏడువు, నువ్వు బాధపడు, నువ్వు కృంగిపో. ఆ ఒక్క మాట ఇదేంటిది? దుష్టుని నుండి వచ్చినటువంటి చెడ్డ మాట. అది ఏం చేస్తుంది? నీ శరీరాన్ని నలగొడుతుంటది. దేవుని యొక్క వాక్యములో ఉన్నది, ఒకరి యొక్క హృదయములో ఉన్నటువంటి దుఃఖము వేరొకరికి తెలియదు. నిన్ను దుఃఖపరుస్తున్నది ఏంటిది? నిన్ను గాయపరుస్తున్నది ఒక చిన్న మాట. ఆ చిన్న మాట ఏం చేస్తుంది? నీకు నిద్ర లేకుండా చేస్తుంది, ఆరోగ్యం లేకుండా చేస్తుంది, నీకు బలం లేకుండా చేస్తుంది. ఒకరితో మాట్లాడదామన్నా నీకు దుఃఖం కలుగుతుంది, ఎక్కడికి పోదామన్నా ఇబ్బంది అవుతుంది. కారణం ఏంటిది? ఒక మాట. ఒక మాట ఏం చేస్తుంది? నిన్ను బలహీనపరుస్తున్నది. కానీ అదే ఒక మాట, దేవుని మాట ఏం చేస్తుంది? నీకు ఆరోగ్యాన్ని కలిగజేస్తుంది. ఇప్పుడు నీకు చెప్పినట్టు మాటను యేసు ప్రభు నీకు చెప్తున్నది ఈ మాట ఏంటిది? ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన గాయముల వలన నేను స్వస్థత పొంది ఉన్నాను. ఇది మీరు పడుకోండి, ఆలోచించండి, నడుస్తూ ఆలోచించండి. ఒక వ్యక్తి మిమ్మల్ని తిడితే ఏ విధంగా మాటను తీసుకొని ఒకటే పదే అందరికి చెప్తుంటావో అదే విధంగా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు నా కొరకు ఆయన గాయములను పొంది ఉన్నాడు. ఆయన పొందిన గాయముల వలన నా సర్వ శరీరానికి ఆరోగ్యం వచ్చింది. హల్లెలూయా. ఇదేంటిది? విశ్వాసము. ఇదేంటిది? విశ్వాసం. నమ్మటం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం ఏంటిది? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యేసు పొందిన దెబ్బలు. చెప్పండి, ఇప్పుడు నీ శరీరంలో ఏ అనారోగ్యం ఉందో చూడండి, నీకు ఎక్కడ రోగం ఉన్నదో చూడండి. ఇప్పుడు చేయండి, నేను చెప్పింది చేయండి. మీరు కళ్ళు మూసుకోండి, మీరు ఇప్పుడు అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నీకు ఎక్కడ రోగం ఉన్నది? కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొచ్చండి. ఇప్పుడు నేను చెప్పినట్టు నీకు ఎక్కడ అనారోగ్యం ఉన్నది? నీకు ఎక్కడ రోగం ఉన్నది? ఏది నిన్ను బాధిస్తున్నది? ఏ వ్యక్తి యొక్క మాట కానీ నిన్ను బాధిస్తున్నదో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పు, ప్రభువా ఈ వ్యక్తి యొక్క మాట నన్ను బాధిస్తున్నది, ఈ వ్యక్తి యొక్క పలికినటువంటి మాట నన్ను కృంగతీస్తున్నది, దాని వలన నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఇదిగో ఇప్పుడే ఆ వ్యక్తిని నేను మొట్టమొదట క్షమిస్తున్నాను, ఆ వ్యక్తిని నేను క్షమించేస్తున్నాను. ఇదిగో నా యొక్క రోగం ఇది. నీకే రోగం ఉంది? ఎక్కడ అనారోగ్యం ఉన్నది? ఇప్పుడే నీ చేయి పెట్టు. నీ చేయి, నీకు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేయి పెట్టు. నీకు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ చేయి పెట్టు. ఇప్పుడు నేను చెప్పినటువంటి మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, యేసు నా నిమిత్తమై గాయములు పొంది ఉన్నాడు.
యేసు ప్రభు చెప్పండి, నీ మనసులో చెప్పుకోండి, యేసు ప్రభు. ఆ రోగానికి చెప్పు, ఓ రోగమా, ఓ నొప్పి, ఇదిగో యేసు ప్రభు నీకు నా కొరకు, ఈ గాయం కొరకు ఆయన గాయములు పొంది ఉన్నాడు. ఇప్పుడే ఆయన పొందిన దెబ్బల ద్వారా నువ్వు నీ నోటితో చెప్పండి, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను ఆరోగ్యమును పొందుకుంటున్నాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను ఆరోగ్యమును పొందుకుంటున్నాను, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు ఆరోగ్యం వస్తున్నది. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఇదిగో ఈ నొప్పిని తీసుకొచ్చినటువంటి, ఈ గాయమును తీసుకొచ్చినటువంటి దురాత్మని యేసు నామములో ఇప్పుడే నేను వెలుగుతున్నాను, యేసు నామములో ఇప్పుడే వెలుగుతున్నాను. అది నాలో నుండి, నా శరీరంలో నుండి, నా మనసులో నుండి సంపూర్ణంగా వెళ్ళిపోను కాక. చెప్పండి, వెళ్ళిపోను కాక, సంపూర్ణంగా వెళ్ళిపోను కాక, ఇప్పుడే వెళ్ళిపోను కాక. యేసు నామములో ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య, ప్రతి దుఃఖము యేసు నామములో ఇప్పుడే వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఫ్రీ. ఇప్పుడే నీ బిడ్డల్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి నీకు వందనం, మీరు విడిపించినంతే యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, విశ్వాసంతోటి మనం ప్రార్థన చేసేయాలి. విశ్వాసం అంటే ఏంటిది? విశ్వాసం అంటే ఏంటిది? లేనిది ఉన్నట్టుగానే. ఇప్పుడు నీ శరీరంలో అనారోగ్యం ఉన్నది అనిపిస్తున్నది కనుక మనం ఇప్పుడు ఏం చేసినాము? విశ్వాసంతో ప్రార్థన చేసేది. ఏం చేసినాం? విశ్వాసంతో ప్రార్థన చేసినాం. నీవు ఇప్పుడు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినావు కనుక నువ్వు మీరు నమ్మండి, ఇప్పుడు మీరు వెళ్తుండగానే మీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని సంపూర్ణంగా ఇంకా రాదు మీకు జీవితం, ఇంకా మీకు రాదు. యేసు నామములో అంతే. నేను దాన్ని శపిస్తున్నాను, ఆ రోగముని యేసు నామములో. హల్లెలూయా. మనము విశ్వసించినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నువ్వు విశ్వసించినప్పుడు సంథింగ్, ఏదో ఒకటి నీ శరీరంలో దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసం లేకుంటే ఆయన ఏం చేయడు, ఏదైనా చేయగలుగుతాడు విశ్వసించినప్పుడు. అందుకనే పౌలు ఏం చేస్తున్నాడు? ఒక మళ్ళాంటి చిన్న సంఘమునికి వచ్చి, ఎఫెసు అనే పట్టణంలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘానికి వచ్చి యేసు పౌలు అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు, క్వశ్చన్ చేస్తున్నాడు, మీరు విశ్వసించినప్పుడు నిన్ను కూడా దేవుడు అదే విధంగా అడుగుతున్నాడు, నువ్వు విశ్వసిస్తున్నావా? నీలో విశ్వాసం ఉందా? లేదంటే నమ్మకం ఉందా? లేదంటే ఏమున్నది నీకు? విశ్వాసం ఉంటే నీ జీవితంలో తప్పకుండా దేవుడు ఆయన కార్యములు చేస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. యేసుక్రీస్తు నామమున వారికి సున్నతి పొందుటయందు ఏమీ లేదు. 6వ వచనం చదవండి. అదే లేదు కానీ అండర్లైన్ ఇక్కడ నుంచి అంటారు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. రెండు విషయములు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఏంటిదంటే ప్రేమ, రెండవది ఏంటిదంటే విశ్వాసం. మొదటిది ఏంటిది? ప్రేమ, రెండవది విశ్వాసం. ఈ రెండు నీ జీవితంలో ఉంటే ఏంటంటిది? ప్రేమ, విశ్వాసం. ఈ రెండు నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? ఏ కార్యమైనా ఆయన జరిగిస్తాడు. ప్రేమ వలన, ఇక్కడ ఏమన్నది చదవండి, ప్రేమ వలన కార్య సాధకమగు. ప్రేమ వలన కార్యములను సాధించేది, ఈ కార్యములను జరిగించేది ఏంటిది? విశ్వాసమే. నీలో ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే నీ కార్యములన్నీ జరుగుతాయి. ప్రేమ అంటే యేసు ప్రభు. ప్రేమ
అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు క్రీస్తే ప్రేమ. నీలో ప్రేమ ఉంటే దేవుడు అంటున్నాడు, నీ కార్యములన్నీ జరుగుతాయి. నీ కార్యములన్నీ, నీ పనులన్నీ, నీ ఏ పనైనా జరుగుతుంది. ఆయన నేను ఈ పని చేయను, ఆ పని చేయనంటూ ఏది చెప్పడు. నీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి అంటున్నాడు. దేని వలన? దేని వలన చెప్పండి? రెండు విషయాలు, ప్రేమ, విశ్వాసం. ప్రేమ, విశ్వాసం. ఈ ప్రేమ విశ్వాసం ఉన్నది, ప్రేమ లేదనుకో అదేంటిది? వ్యర్థం అంటున్నాడు. విశ్వాసం ఉన్నది, ప్రేమ లేదనుకో వ్యర్థమైనది. యేసు ప్రభుని నేను నమ్మినాను, కానీ నాలో ఏం లేదు? ప్రేమ లేదు. అది ఏమంటున్నాడు? వ్యర్థమైనది. యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నాలో ఏం లేదు? ప్రేమ లేదు. అదేమంటున్నాడు? వ్యర్థమే. యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను సంఘానికి పోతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ నాలో ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థమే. ఏం లేకుంటే? ప్రేమ లేకుంటే. ఒక వ్యక్తిని నేను ప్రేమించట్లేను. యేసు ప్రభు చెప్పింది అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నేను ఇప్పుడు ప్రేమిస్తలేను, నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమిస్తలేను. ఇప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకుంటా, దాని వలన ఉపయోగము లేదు అంటున్నాడు దేవుడు. ఉపయోగము లేదు. ప్రేమించకపోతే ఒక వ్యక్తి నిన్ను హింసించింది అనుకోండి, ఒక వ్యక్తి నిన్ను బాధ పెడుతున్నాడు, కానీ ఆ వ్యక్తిని నువ్వు క్షమించలేదనుకో, దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకొని కూడా నీకు ప్రయోజనం లేదు. ఏం లేదంటున్నాడు దేవుడు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కానీ నీకేం లేదు? ఉపయోగం లేదు. కారణం ఏంటిది? నీలో ఏం లేదు? ప్రేమ లేదు. ఎఫెసు సంఘానికి దేవుడు ఒక లేఖ రాసింది. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు, ప్రభువే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? అయినను మొదట నీకున్న ప్రేమను ఎంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. మొదట నీకున్న ప్రేమ. ఎవరి మీద ఉన్న ప్రేమ? దేవుని మీద ఉన్న ప్రేమ. దేవుని మీద ఉన్న ప్రేమను మనం కోల్పోయినామనుకో, దేవుడే నీ మీద తప్పు మోపుతున్నాడు అంటున్నాడు. ఏ మనిషి నీ మీద తప్పు మోపట్లేడు. ఏ వ్యక్తి నీ మీద తప్పు మోపడు. సైతాను నీ మీద తప్పు మోపడు. ఎవరు నీ మీద మోపుతున్నారు? యేసు ప్రభువే. మొదట మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నామో, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నామో, ఎలాంటి మనస్సు మనకున్నదో, ఆ మనస్సులో ఒకవేళ మనం కోల్పోయినట్లయితే దేవుడే నీ మీద తప్పు మోపుతానంటున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ చాలా ముఖ్యమైనది మన జీవితంలో. ప్రేమ లేకుంటే ఒక దగ్గరికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ప్రేమ లేకుంటే ఒక వ్యక్తి చెప్పింది మనకు ఇష్టం ఉండదు. దేవుడి మీద మనకు ప్రేమ లేదనుకో, దేవుడు చెప్పింది మనం ఏం చేయము. దేవుడు చెప్పినట్టు మనము నడుచుకోము. కారణం ఏంటిది? ఆ వ్యక్తి మీద మనకేం లేదు? ప్రేమ లేదు. చేసినా కానీ మొదట చేసినంతగా చెయ్యం. ఏమొస్తుంది? అంత ఇంట్రెస్ట్ రాదు. ఒక వ్యక్తి దగ్గరికి ఇంత ముందుకు మనము ప్రేమతో వెళ్ళినాము, కానీ ఇప్పుడు అంతా వెళ్ళట్లేము. కారణం ఏమైంది? మనము ఏదో ఒకటి కోల్పోయినాము. ఆ వ్యక్తిని బట్టి ఏదో ఒకటి మనకు తక్కువైపోయింది. అందువలన మనం ఏం చేస్తలేము? ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఫ్రీగా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఏది కోల్పోయినా కూడా, ఏది నష్టపోయినా కూడా నీ జీవితంలో దేవుని మీద మాత్రం ప్రేమను నువ్వు కోల్పోవద్దు. ఏదైనా నువ్వు కోల్పో.
దేవుడు ఏమంటున్నాడు, నువ్వు కోల్పోయినది మరలా తిరిగి నీకు ఇస్తా. నువ్వు కోల్పోయినది ఏదైనా ఉన్నట్లయితే అది నేను ఏదో ఒక విధంగా నేను తీసుకొని వస్తా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, దొంగ ఒకవేళ నీ దగ్గర ఏదైనా ఒక వస్తువు దొంగతనం చేస్తే తిరిగి నేను నీకు ఏడంతలు ఇస్తాను. ఎన్నంతలు ఇస్తాడు? 7 times ఇస్తాడు. దేవుడు 7 అంతలు ఇస్తాడు. నువ్వు ఏదైనా ఒకటి కోల్పోతే, ఒకవేళ సాతాను నీ దగ్గర నుంచి ప్రేమని దొంగిలించిందా, దేవుని మీద నమ్మకమును దొంగిలించిందా, దేవుని మీద విశ్వాసమును దొంగిలించిందా, నీ ఆరోగ్యమును ఏదైనా దొంగిలించినా, దేవుని మీద నీకు నమ్మకము, ప్రేమ, విశ్వాసం ఉన్నదనుకోండి, దేవుడు అంటున్నాడు నువ్వు కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దేవుడు నీకు 7 times సమకూరుస్తాడు. హల్లెలూయా. ఎవరు తీసుకొస్తారు అది 7 times? సాతానుకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఏదైతే దొంగిలించినావో తిరిగి 7 అంతలు చెల్లించు. దేవుని యొక్క వాక్యంలో ఒకవేళ దొంగ దొరికితే, ఎవరైనా నీ దగ్గర దొంగతనం చేస్తే, దొంగ దొరికిందనుకో, ఆ దొంగ అంట 7 అంతలు ఇవ్వాలంట. ఎన్నంతలు ఇవ్వాలి? 7 times. మన దగ్గర దొంగతనం చేసేది ఎవరు? సాతాను. ఆ దేవుడు దొంగ చెప్తున్నాడే, సైతానా నువ్వేదైతే దొంగలించినావో 7 times తీసుకొని వచ్చి ఇవ్వు. హల్లెలూయా. అందుకనే నేనేం చెప్తున్నా, నువ్వు ఏదైనా కోల్పో, ఏది కోల్పోయినా ఇబ్బంది లేదు, కానీ దేవుని మీద ప్రేమను మాత్రం నువ్వు కోల్పోవద్దు. దేవుని మీద ప్రేమను కోల్పోయిన ఉప్పు దాని యొక్క టేస్ట్ కోల్పోతే ఏమవుతుంది? ఉప్పు ఎంత వేసినా టేస్ట్ రాదు. ఆ ఉప్పు వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా? అప్పుడు ఆ ఉప్పును తీసుకెళ్ళి ఏం చేస్తాము? పారేస్తాం. అదేవిధంగా మీ జీవితంలో ఏ దేవుని మీద ప్రేమను మనం కోల్పోవచ్చు. ఒకవేళ ప్రేమను కోల్పోయినామనుకో, మనం అన్ని కోల్పోవాల్సి వస్తుంది. దేవుని మీద ప్రేమను నీ జీవితంలో ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా కోల్పోవద్దు. ఎందుకంటే ప్రేమ ఏం చేస్తుందంట? నీ జీవితంలో కార్యములను చేస్తుంది. నీలో విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఉన్నప్పుడు, ఈ విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయవు. నువ్వు దేవుని యొక్క మాట నీ యొక్క మనసులో వినిపిస్తుంటది. నా దేవుడు ఏం చెప్పిండు, నా దేవుడు ఏమన్నాడు, నాకు యేసయ్య ఏం చెప్పినాడు, నాకు నేను ఆ మార్గంలో నడవాలి, నేను వ్యర్థమైన మార్గంలో నేను వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే నేను ఎలా దేవుని ప్రేమిస్తున్నట్టు, నేను ఆయన మార్గంలో జారిపోతే నేను ఎలా దేవుని ప్రేమిస్తున్నట్టు, దేవుని నేను ప్రేమిస్తలేను. దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిండు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు. అబ్రాహాము 100 సంవత్సరములు వచ్చినాయి. అబ్రాహాముకి ఎన్ని సంవత్సరములు వచ్చినాయి? 100 years వచ్చినాయి. ఇప్పుడు నేను అతని జీవితంలో అద్భుతం చేయకపోతే నేను అతన్ని ప్రేమిస్తున్నట్టు ఎట్లా తెలుస్తుంది? అతనికి నేను ఆయనను ప్రేమిస్తున్నానని ఎలా తెలుస్తుంది? అబ్రాహాముకి ఎట్లా తెలుస్తుంది? అందుకనే దేవుడు ఏం చేసిన, అతనికి ఆయనలో విశ్వాసం ఉన్నది. ఆయన దేవుని మీద ప్రేమను కోల్పోలేదు. నేను వాగ్దానం చేశాను. దేవుడు నీ జీవితంలో కూడా ఎన్నో వాగ్దానములు చేసిందా లేదా? చేసిండు. ఎన్నో మాటలు చెప్పిండు దేవుడు, ఎన్నో మాటలు చెప్పిండు. అబ్రాహాముకి దేవుడు 25 సంవత్సరములు పట్టింది. దేవుడే ప్రవచనం చెప్పిండు. ఆయన ఎవరు చెప్పారు? అబ్రాహాముకి ఏమని చెప్పిండు దేవుడు? అబ్రాహాముకి నేను నీకు కుమారుడిని ఇస్తానన్నాడు. కానీ అబ్రాహాం విషయంలో ఎన్ని సంవత్సరంలో డిలే అయింది? 25 years. అంటే దేవుడు చెప్తేనే 25 సంవత్సరములు పట్టింది అది నెరవేర్చడానికి. సో దేవుడు ఏదైతే చెప్పిండో ఆయన ఎప్పుడు కూడా చేయకుండా వెనకకు వెళ్ళడు. నీ జీవితంలో దేవుడు ఏదైనా చెప్తే ఆయన దాన్ని చేయకుండా ఎన్నడూ కూడా దాన్ని ఆపడు. హల్లెలూయా. అది ఎన్ని సంవత్సరములైనా దేవుడు ఏం చేస్తాడు? అది నీ జీవితంలో చేయకుండా ఆయన ఆపివేయడు. తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు? దాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి ఏం చేస్తాడు దేవుడు? తప్పకుండా జరిగిస్తాడు.
నీకు దేవుడు ఏం చేస్తాడు? ఆయన వాగ్దానం చేసింది కనుక ఆయన తప్పకుండా జరిగిస్తాడు. నేను ఒకవేళ నీకు వాగ్దానం చేస్తున్నాడు అనుకోండి, నాకే తెలియాలి నేను చేస్తానా చేయను. కానీ దేవుడి యొక్క వాక్యం ఏమున్నదంటే ఆయన మాట ఇచ్చి ఎన్నడూ కూడా తప్పిపోయినట్టు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తికి మాట ఇచ్చి దాన్ని చేయలేదు అనేది ఎక్కడ కూడా లేదు. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు మాట ఇచ్చిండు దాన్ని చేయలేదు అనేది ఎక్కడనైనా ఉన్నదా? ఎక్కడ లేదు. ఆయన అన్నిటిని ఏం చేసిండు? జరిగించిండు. అదే విధంగా దేవుడు ఒకవేళ నీకు మాట ఇస్తే అది ఆయన చేయకుండా మర్చిపోటకు ఆయన అన్యాయం చేసే దేవుడు కాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నీకు చెప్పిన దానిని తప్పకుండా ఆయన చేస్తాడు. ఆయన ఏదైనా ఒకటి చెప్పిండంటే అది చేయటానికే. ఆయన ఏదైనా ఒకటి చెప్తే దాని యొక్క అర్థం ఏంటిది? ఆయన చేయటానికి, చేయకుండా ఉండడానికి కాదు. ఆయన చేస్తాడు కనుకనే అది చెప్తున్నాడు. సో దేవుడు దావీదుకి వాగ్దానం చేసిండు. దావీదుకి ఏమని వాగ్దానం చేసిండు? నీవు కట్టవు కానీ నీ కుమారుడు దేవుని యొక్క మందిరమును కడతాడని చెప్పిండు. సో అన్నట్టుగానే ఎవరు కట్టారు? దావీదు కట్టలేదు. ఎవరు కట్టారు? సొలొమోను తన యొక్క కుమారుడు కట్టాడు. అంటే దేవుడు చెప్పింది తప్పకుండా ఆయన చేస్తాడు. దేవుడు చెప్పంది ఎప్పుడు కూడా చేయడు. దేవుడు ఏదైతే చెప్పలేదో ఆయన ఎప్పటికీ కూడా చేయడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్పినది ఎప్పటికైనా ఆయన చేస్తాడు. దేవుడు ఏదైనా చెప్పలేదనుకో ఆయన ఎన్నడూ చేయడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే మీరు బైబిల్ చదవండి, నేనేం చెప్పినానో మీరు చదవండి, నేనేం చెప్పినాను మీకు. వ్యక్తిగతంగా బైబిల్ అందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. దీనిలో దేవుడు మీకు ఏం చెప్పిండో మీరు అది రాసుకోండి. అది జరగకుండా ఎప్పుడు కూడా ఉండదు. హల్లెలూయా. ఎన్నటికీ ఆయన చెప్పినది ఎప్పటికి కూడా చేయకుండా ఉన్నాడు. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి. ఏం చేయండి? ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి. ఒకరోజు ఏమైందంటే రెగ్యులర్గా బైబిల్ చదవడానికి కనుక ఒకరోజు ఒకరి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మటన్ కర్రీ ఏదో చేసాను. చేయకనే బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతున్నాను. సడన్గా చనిపోయినది తినకూడదు అని ఏమవుతుంది? చనిపోయినది తినకూడదు, మనము పరిశుద్ధమైన వాళ్ళము, మనం ప్రత్యేకమైన వాళ్ళము అని వచ్చింది. ప్రేయర్ చేసుకున్నాను. అరే నా హృదయంలో దేవుడు ఇది తినొద్దు అని చెప్తున్నాను. దేవుడు ఇది తినొద్దని కారణం ఏంటిది? ఇది బైబిల్ చదివిన చనిపోయినది మనం ఏం చేయకూడదు, తినకూడదు అని అన్నది. సో వెంటనే మరి ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఇది చనిపోయినది తినకూడదు, ఇది చనిపోయినదా వాళ్ళు ఏమో చేస్తారు, నేను ఎలా తినకుండా ఉండాలి? నాకేది అర్థం కావట్లేదు. చనిపోయినదేమో దేవుడు ఏం చెప్పిండు? చచ్చిన వాటిని మనం తినకూడదు. కారణం ఏంటిదంటే మనము ప్రత్యేకమైన వాళ్ళము. చచ్చిన వాటిలో ఏముంటుందంటే రక్తం అందులోనే ఇంకిపోతుంది. రక్తంతో ఉన్నది మనం ఏం చేయకూడదు? తినకూడదు. రక్తం అనేది కంప్లీట్ గా బయటికి రావాలి దేవుని యొక్క వాక్యం ప్రకారము. కానీ అది చనిపోయినది మనకు తీసుకొచ్చి పెట్టడానికి ఇప్పుడు మనం తిన్న మనం దేవుని యొక్క వాక్యము నన్ను ఏం చేస్తున్నది? తినొద్దు అని చెప్తున్నది. వెంటనే ప్రేయర్ చేసుకొని నేను చెప్పినాను ఇది తిననని, ఇది నాకు వద్దు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇది చచ్చిపోయినది, ఈ చచ్చినది నేను తినను అన్న. హల్లెలూయా. వెంటనే షాక్ అయ్యాను. నీకెలా తెలిసింది? నీకు అలా ఇది చచ్చిపోయినది నీకెలా తెలుసు? అంటే మనం ప్రిపేర్ చేసినప్పుడు దాన్ని చేసినప్పుడు మనం లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాక్యం రెగ్యులర్ గా చదువుతుంటే. సో అదే విధంగా నువ్వు కూడా దేవుడు చెప్పింది ఆయన తప్పకుండా చేస్తాడు. దేవుడు చెప్పనిది ఆయన ఎప్పుడు కూడా మన జీవితంలో చేయడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు చెప్తున్నాడు. చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము.
పొందుట ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవట ఎందు ఏమీ లేదు. కానీ ఇది ఇంపార్టెంట్, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. అందరూ చెప్పండి, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఏంటిది ప్రయోజనకరమైనది నీ జీవితంలో అంటే దేవుడు రెండే మాటలు చెప్తున్నాడు. ఏంటిది నీకు ప్రయోజనకరము? అదే చెప్పండి, నాకు ప్రయోజనకరమైనది. అదే చెప్పండి, నాకు ప్రయోజనకరమైనది. రెండే రెండు విషయములు దేవుడు చెప్తుంది. నీకు గుడ్ అంటున్నాడు, పర్ఫెక్ట్ అంటున్నాడు, మంచిది అంటున్నాడు, ప్రయోజనకరమైనది అంటున్నాడు. రెండే విషయములు చెప్తున్నాడు. ఒకటి ప్రేమ, రెండవది విశ్వాసం. ఒకటి ఏంటిది? రెండవది ఏం చేస్తుంది? ప్రేమ విశ్వాసం నీ జీవితంలో ఉంటే నీ కార్యములు, నీ యొక్క పనులు, నీ యొక్క ప్రతిదీ అంటే చేసుకొని చదవండి. కార్యసాధకమగు, కార్యసాధకమగు, కార్యసాధకమగు అని చెప్తుంది. కార్యములను ఇంగ్లీష్ ఏమంటుందంటే వర్క్. నీ వర్క్ అంటే ఏంటిది? మన యొక్క పనులు. నీ యొక్క ఏ పని అయినా, నీ యొక్క ప్రతి పని ఎలా జరుగుతుంది అంటున్నాడు దేవుడు. ఇవన్నీ పైన చాలా లిస్ట్ చెప్తాడు. అవన్నీ ఏం అవసరం లేదంటాడు దేవుడు. నీలో ప్రేమ ఉండాలి, విశ్వాసం ఉండాలి. ప్రేమ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. సో దేవుడు ఏమంటున్నాడు? ఈ రెండు నీలో ఉన్నాయి అనుకో, నీ పనులన్నీ సింపుల్ గా సులభంగా అవి జరుగుతాయి. నువ్వు కష్టపడిన అవసరం లేదు. యేసు ప్రభులాగా మనము సిలువ వేయబడిన అవసరం లేదు నీతిమంతులంగా తీర్చబడడానికి. యేసు ప్రభు మనందరి కొరకు ఏమైనా సిలువ వేయబడ్డాడు. సో మనం ఆటోమేటిక్ ఏమవుతున్నాము? ఆయన యొక్క క్రియలలో మనము పాలు పొందుతున్నాం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, నీ యొక్క క్రియలలో నీరు పాలు పొందాలంటే ఎవరి యొక్క క్రియలలో? నీ క్రియలలో, నీ పనులలో దేవుడు పాల్గొనాలంటే. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, నేను ఒంటరిగా కష్టపడుతున్నాను, నేను సహాయం చేయమని అడుగుతా ఎవరినైనా. సహాయానికి రండి అంటే ఆల్రెడీ నేను ఏదో ఒక పని చేస్తున్నాను కనుకనే వాళ్ళు నా సహాయానికి రమ్మని పిలుస్తా. నేను ఏ పని చేయకుండా నాకు సహాయం చేద్దురా అంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఎందుకు? కాదు, నేను చేయకుండా వాళ్ళు నాకు సహాయం చేస్తారా? చేయరు. అదే విధంగా దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నీకు సహాయం చేయడానికి, నీ పని చేయడానికి, నీ కార్యములలో నేను హెల్ప్ చేయడానికి నీకు తోడుగా వస్తున్నాను. నీకు ఏ విధంగా వస్తున్నాను? నీకు తోడుగా వస్తున్నాను కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ పనులలో నీకు సహాయం చేయాలంటే, నీ కార్యములన్నింటినీ జరిగించాలంటే, నేనే వచ్చి నీకు సహాయం చేయాలంటే దేవుడు రెండే మాటలు చెప్తున్నాడు. నీలో ప్రేమ ఉన్నదా? నీలో విశ్వాసం ఉన్నదా? ప్రేమ లేకుంటే ఏం చెప్పినాను? ప్రేమ లేకుంటే నేను అంత వ్యర్థమైన వ్యక్తిని. ఎలాంటి వ్యక్తిని అంటాను? నేను వ్యర్థమైనటువంటి వ్యక్తిని. ఎందుకంటే పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇంతకుముందు చెప్పినట్టుగా నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కానీ నాలో ప్రేమ లేకపోతే నేనేంటిది? నేను అసలు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిని కాదు. నన్ను పక్కకు పెట్టేస్తాడు దేవుడు. నన్ను ఏం చేస్తాడు? పక్కకు పెట్టేస్తాడు. కారణం ఏంటిది? నాలో ఏం లేదు? దేవుని యొక్క ప్రేమ లేదు. ఆయన నా కార్యములలో పాల్గొనాలంటే నాలో మొట్టమొదటిగా ప్రేమ ఉండాలి. నా కార్యములలో ఆయన పాల్పొందాలంటే నాలో విశ్వాసం ఉండాలి. నాలో ప్రేమ లేకుండా, విశ్వాసం లేకుండా దేవుడు ఎప్పుడు కూడా నా పనులలో ఆయన సహాయం చేయడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, నీ చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదిస్తాడంటే దాని యొక్క అర్థం ఏంటిది? చెప్పండి. నీ చేతి పనులన్నింటినీ ఆయన ఆశీర్వదిస్తాడంటే దాని యొక్క అర్థం ఏంటిది? నువ్వేదైతే పని చేస్తున్నావో, నువ్వేదైతే నీ చేతులతో పని చేస్తున్నావో ఆ పని దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? ఆయన వచ్చి నువ్వు పని చేస్తుంటే ఆ పనిని నీకు సహాయంగా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేస్తాడంటున్నాడు. కానీ నేనేం పని చేయను, దేవుడే నా పనులన్నీ చేయాలంటే చేస్తాడా? చేయడు. మొన్న నేను హైదరాబాద్కి మీటింగ్కి వెళ్ళిన, మీటింగ్స్ 3 రోజులు మీటింగ్కి వెళ్తే ఒక దైవ సేవకుడు చెప్పిండు, ఒక ఆయనకి బెంగళూరులో
పట్టణంలో ఆయన ఇంకా చాలా రిచ్ అంట, ధనవంతుడు. ఆ ధనవంతుడు అసలు ఆశ్చర్యమైంది, ఆయన హోటల్స్లలో ఎప్పుడు కూడా భోజనం చేయడం. ఎక్కడ? హోటల్స్ ఎప్పుడు భోజనం చేయడంట. సడన్ గా ఒక దైవ సేవకుని ఇంటికి వచ్చిందంట. దైవ సేవకుని ఇంటికి రాగానే ఆయన భార్య అంటుందంట, అయ్యో అతడు పట్టణంలోనే పెద్ద ధనవంతుడు, అలాంటి వ్యక్తి మన ఇంటికి వచ్చిండు. ఈ వ్యక్తికి ఇప్పుడు నేను భోజనం చేయాలంటే నేనేం చేస్తాను? నువ్వేం చేయండి అంటే, పాస్టర్ గారు మీరు ఆయనకి తగినట్టుగా నువ్వు ఏదైతే హోటల్ ఉంటుందో ఆ హోటల్కి వెళ్ళి భోజనం తీసుకురా అన్నాడు. వెంటనే ఆయన అంటున్నాడంట, ఈ రిచ్ మ్యాన్, ఆయన ధనవంతుడు అంటున్నాడంట, నేను హోటల్స్ లో భోజనం చేయగలను, హోటల్స్ యొక్క భోజనము నేను తినను. నేను షాక్ అయ్యానంట, ఎందుకు అని. వెంటనే ఆయన జవాబు ఏమున్నదంటే, వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అవిశ్వాసులు. నేను అవిశ్వాసం వండింది నేను ఎలా తింటా? అవిశ్వాసులు నేను వండింది నేను తినడమ్మా. నేను మీ ఇంటికి వచ్చింది మీరు దేవుని సేవకులను వచ్చినాను. హల్లెలూయా. అంటే నా దగ్గర డబ్బులు లేవని నేను పక్కన హోటల్స్కి వెళ్ళలేనని నేను మీ ఇంటికి వచ్చినాను అనుకుంటున్నారా? నేను మీ ఇంటికి వచ్చింది ఎందుకు? మీరు దైవ సేవకులు. మీ చేతులతో ఏది చేసినా అది ఆశీర్వదించబడింది. ఏం చేయబడింది? మీ చేతులను దేవుడు దీవించిండు, మీ చేతి పనులని ఆయన ఆశీర్వదించిండు, మీరు వండినటువంటి వంటల్ని ఆయన ఆశీర్వదించిండు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు వంట వండుతారు, అది తింటే నాకు ఆరోగ్యము. హల్లెలూయా. అదే విధంగా నేను పక్కన వారు హోటల్ నుంచి తెస్తే వాళ్ళు ఎలా వండుతారో, తిట్టుకుంటూ ఉంటారో, ఏం చేసుకుంటూ ఉంటారో నాకు తెలియదు. ఒకవేళ నేను ఆహారం తింటే నా సర్వ శరీరానికి అనారోగ్యం వస్తుంది. నా సర్వ శరీరానికి ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది. దానికంటే మీ ఇంటిలో ఏ చికెన్ మటన్ లేకపోయినా, ఎలాంటి ఎలాంటి కర్రీ లేకపోయినా, పచ్చడి లేకపోయినా, నాకు కారం పొడితో పెట్టినా నేను సంతోషంగా తినిపోతాను మీ ఇంట్లో అన్నాడండి. ఎందుకు? కారణం ఏంటిది? నీ చేతులు మన చేతులు ఏమైపోయినాయి? ఆశీర్వదించబడ్డాయి. అదే విధంగా అందుకనే నువ్వు ఎవరి చేతులు అయితే ఆశీర్వదించబడుతున్నాయో వారితో ఉంటే నిన్ను దేవుడు దీవిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంపార్టెంట్ వచనం ఏంటంటే, యెహోవా నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. ఇక్కడ ఎవరిని గురించి చెప్పబడుతుందంటే యాకోబు, అదేవిధంగా లాబాన్. ఎవరు చెప్పండి? యాకోబు, లాబాన్. లాబాన్ ఎవరు? యాకోబు యొక్క మామ. యాకోబు ఎక్కడి నుండి పారిపోయాడు? తన యొక్క తండ్రి ఇంటి నుండి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? తన యొక్క అన్న చంపేస్తాడని భయంతో. ఎందుకు చంపేస్తానన్నాడు తన అన్న? తను ఏం చేసినాడు? తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదములని దొంగగా ఏం చేసిండు? ఆశీర్వాదములని సంపాదించుకుండు. కానీ దేవుడు ఏం చేసిండు? ఆయనని దీవించిండు. దేవుడు యాకోబుకి తోడుగా ఉన్నాడు. చెప్పండి, యాకోబుకి దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. ఈరోజు చెప్పండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యాకోబుకు తోడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మళ్ళీ చెప్పండి, యాకోబుకు తోడైన దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు, ఎప్పుడైనా ఇలాంటి
వచనంలో వస్తే ఇమ్మీడియట్ గా చెప్పాలి, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, యాకోబును విస్తరించిన దేవుడు నన్ను కూడా విస్తరింపచేసి ఉన్నాడు. దేవుడు వారి చేతులను ఆశీర్వదించి ఉన్నాడు. అక్కడ నీ చేయి పెట్టు, నా చేయి కూడా ఆశీర్వదించబడ్డది. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వచనంలో ఏమున్నది? లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడంట యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఉన్నది కొంచెమే. ఎంత ఉన్నదంట? చెప్పండి, కొంచెమే. కానీ దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు కనుక ఈ యాకోబు ఇప్పుడు ఎవరితో చేరిండు? లాబానుతో చేరిండు. లాబానుతో కలిసిపోయిండు. లాబాను ఇంటిలో నివాసం చేస్తున్నాడు. లాబాను పెట్టింది తింటుండు, లాబాను ఇచ్చింది తాగుతున్నాడు కనుక లాబానుతో కలిసిపోయింది కనుక దేవుడు అంతకు ముందు వరకు లాబానుతో లేడు. ఎవరితో లేడు? లాబానుతో లేడు, వాళ్ళ ఇంటి వారితో లేడు. కానీ దేవుడు ఒకే ఒక్క వ్యక్తికి తోడై ఉన్నాడు. ఆ వ్యక్తి పేరంటే యాకోబు. యాకోబు ఏం చేసిండు? లాబాను ఇంటిలోకి వచ్చిండు. లాబాను ఇంటికి వచ్చినందుకంట ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? నేను అడుగు పెట్టిన స్థలమునల్లా ఏమంటున్నాడు? నేను పాదము పెట్టిన చోటెల్లా. చెప్పండి, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నన్ను ఆశీర్వదించెను. మీకు మీరే ఎప్పుడైనా చెప్పండి, ప్రాఫిటిక్ గా, ప్రవచనాత్మకంగా ఏం చెప్పాలి? నేను ఎక్కడైతే అడుగు పెడుతున్నానో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. కారణం ఏంటిదంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పండి. ఏం చెప్పాలి? నువ్వు చెప్పు. మీరు ఎవరింటికైనా వెళ్ళి అనుకోండి, వాళ్ళకి మీరు చెప్పండి, నేను మీ ఇంట్లోకి వచ్చినాను కనుక మీ ఇల్లు ఈరోజు ఆశీర్వదించబడ్డదనండి. ఏం చెప్పాలి మీరు? చెప్పండి, ఏం చెప్పాలి మీరు? ఆశీర్వదించబడిందని చెప్పండి. కారణం ఏంటి? ఎందుకు ఆశీర్వదించబడ్డదని అంటే ఒకటే మాట, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరు తోడుగా ఉన్నారు? పోయాక మనకు మీటింగ్ పెట్టిన రోజు నేను ఒక మాట చెప్పాను. పాస్టర్ని ఊరికి ఏమంటున్నారు వాళ్ళు? నల్లగా ఉన్నావు, బ్లాక్ గా ఉన్నావు అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఏమైంది? అది మైండ్ లో పడిపోయి నేను నిజంగా చాలా ఇబ్బంది పడ్డాడు. అక్కడ నేను నల్లగా ఉన్నాను. కానీ ఒకరోజు ఆయన ఏం అనుకున్నాడు? అసలు దేవుడు నన్ను ఎందుకు నల్లగా చేసి ఉన్నావని ఆయన ప్రశ్న అడిగినాడు. దేవుడు ప్రార్థన. దేవుడు చెప్పింది ఏంటి ఆయనకి? నేను నిన్ను నల్లగా చేయలేదు, నేను నిన్ను ఎలా చేసి ఉన్నాను? నా పోలికలో నా రూపంలో నేను నిన్ను నిర్మించి ఉన్నాను, కానీ నేను నిన్ను నల్లగా ఎప్పుడు కూడా చేయలేదు. హల్లెలూయా. వెంటనే ఆయన మనసు చేంజ్ అయిపోయింది. వెంటనే ఏమైపోయింది? చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు చెప్పినాక యేసు పొందిన దెబ్బల వలన మనకు సర్వ శరీరానికి ఏమొచ్చింది? స్వస్థత. మీరు ప్రేయర్ చేయించినారు కదా, మీరు కూడా ఇదే కంటిన్యూస్ గా చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్ గా ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి నల్లగా ఉన్నాడు, లేదురా బాబు నాకు దేవుడు నేను ఆయన పోలికలో ఉన్నానని చెప్పాడు. అందరు షాక్ అయిపోయాడు. నువ్వు దేవుని పోలికలే. ఈ మాటనే ఎప్పుడు వినలేదా? ఏమైనా ఈ మాటని ఎప్పుడు కూడా వినలేదు. నువ్వు కూడా నీ మాటతో ఆశ్చర్యపరచాలి. నువ్వు ఏదైనా ఒక ఇంటికి వెంటనే చెప్పాలి, ఈ ఇల్లు ఆశీర్వదించబడ్డదన్న. నీకు ఎవరు చెప్పినట్టే? నాకు దేవుడు చెప్తున్నాడని చెప్పాలి. ఎవరు చెప్తున్నారని చెప్పాలి? ఇది ప్రొఫెటిక్ వర్డ్ అంటే, ఇది వాక్యమును వెంబడించడం అంటే. ఇక్కడ యాకోబు ఏం చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు చెప్పట్లేడు ఆయనకి, యాకోబు అంటున్నాడు. ఏమంటున్నాడు యాకోబు? నేను అడుగు పెట్టిన పాదము పెట్టిన చోటెల్లా, చెప్పండి, నేను అడుగు పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాకోబు చెప్తున్నాడు, దేవుడు చెప్పట్లేడు. మీరు కూడా చెప్పండి, మీరు కూడా చెప్పండి. మీ ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు ఈరోజు మీ ఇంటికి వెళ్ళి మీరు చెప్పండి, నేను ఈ ఇంటిలోకి వచ్చినాను కనుక ఈ రోజు మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. మన ఇంట్లో ఏ దరిద్రమైన ఉంటే అది ఇప్పుడే వెళ్ళిపోతున్నది. మన ఇంట్లో ఏదైనా అప్పులు ఉంటే అప్పులన్నీ కొట్టివేయబడుతున్నాయి. మన ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఉంటే అది తొలగిపోతుంది. ఇదేంటిది?
నీ పనులలో ఇదే. నువ్వు ఎవరి మాట చెప్తున్నావు? దేవుని మాట చెప్తున్నావు. దేవుడు ఎవరి మాటకి స్పందిస్తాడు? తన మాటకి స్పందిస్తాడు. నువ్వు దేవుని మాటకి స్పందిస్తున్నావు కనుక దేవుడు నీకు సహాయం చేయడానికి వస్తాడు. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? నేను అడుగు పెడుతున్నాను, నా ఇల్లు ఆశీర్వదించబడుతున్నది. హల్లెలూయా. నా ఇంటి మీద ఏ శాపం ఉన్నా యేసు నామములో కొట్టివేయబడుతుంది. ఏం చెప్పాలి? నా ఇంటి మీద ఏ శాపం ఉన్నా అది ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. నా శరీరంలో ఏ అనారోగ్యం ఉన్నా అవన్నీ ఏమవుతున్నాయి? కొట్టివేయబడుతున్నాయి. కారణం ఏంటిదంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఎప్పుడు మీరు చెప్పాలి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను అడుగు పెట్టిన చోటెల్లా, నేను పాదం పెట్టిన చోటెల్లా ఆశీర్వదించబడుతుంది. కారణం ఏంటిదంటే నా ఆశీర్వాదములు కలిగి ఉన్నాను. నువ్వు ఎప్పుడు ఈ మాట చెప్పాలి, ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ఏమైంది చూడండి, అతడు అడుగు పెట్టిన పాదం ఎల్లా ఏమైందంట? మళ్ళీ చదవండి. నేను రాక మునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? లాస్ట్ చెప్తున్నాడు, నేను రాక మునుపు నువ్వు కూడా నిన్ను పరీక్షించుకోవాలి. నేను దేవుని యొద్దకు రాక మునుపు నేను ఎలా ఉన్నాను? ఏం చేయాలి? నేను యేసు ప్రభు యొద్దకు రాక మునుపు నా జీవితం ఎలా ఉన్నది? నేను ఏ విధమైన అలవాట్లు కలిగి ఉన్నాను? నా మాటలు ఏ విధంగా ఉన్నాయి? నా బ్రతుకు ఏ విధంగా ఉన్నది? అందరు నన్ను ఏ విధంగా చూసేవాళ్ళు? ఎప్పుడు? యేసు ప్రభు నందుకు రాకమునుపు. ఇప్పుడు ఒక మధ్య గీత పెట్టి నేను దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను? నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. నీ లైఫ్ నీకు మీ లైఫ్ గురించి చెప్తాను, మీ గురించి చెప్తాను. ఏంటిది? నువ్వు వాక్యం చదివేటప్పుడు ఇలా అండర్లైన్ చేయాలి. నేను దేవుని యొద్దకు రాకమునుపు నా లైఫ్ ఎలా ఉన్నది? నేను దేవుని యొద్దకు వచ్చిన తర్వాతకి, దేవుని నమ్ముకున్న తర్వాతకి నేను ఎలా చూసుకుంటున్నాను? ఇతరులు నన్ను ఎలా చూస్తున్నారు? దేవుడు నన్ను ఆశీర్వదించిందని నీకు ఎలా తెలుస్తుంది? సింపుల్ గా, నేను యేసు ప్రభు నమ్మక మునుపు నాలో ఏమున్నది? యేసు ప్రభు నమ్మిన తర్వాతకి ఏమి లేదు నా దగ్గర. ఒకవేళ నీలో యేసు ప్రభు నమ్మక మునుపు ఒకవేళ త్రాగుడు, దర్యాత్మలు, అన్ని రకములైన ఉన్నాయి అనుకోండి, అప్పుడు నువ్వు శాపం క్రింద ఉన్నట్టు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతకి ఈ త్రాగుడు, ఈ పాపము, ఈ దుర్నీతి ఇవన్నీ పోయినాయి అనుకోండి, నువ్వు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రాకముందుకు నీ మాటలు ఎల్లప్పుడూ ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, ఇతరులను శపించే విధంగా, నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకునే విధంగా, నిన్ను నువ్వు హింసించుకునే విధంగా ఉన్నావు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతకి నీ మాటలు చెల్లి అయిపోయినాయి అనుకోండి, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి. హల్లెలూయా. సేమ్ నెక్స్ట్ ఒకవేళ నీకు మీటింగ్ పెడితే ఈ రెండు విషయములను నేను చెప్తా. ఆశీర్వాదం గురించి, శాపముల గురించి చెప్తా. ఆశ్చర్యపోతారు మీరు. హల్లెలూయా. ఏమైతారు? ఆశ్చర్యపోతారు. ఆశీర్వదించబడినటువంటి జీవితం ఎలా ఉంటుంది? శపించబడినటువంటి జీవితం ఎలా ఉంటుంది? మీరప్పుడు సులభంగా చెప్తారు. ఒక వ్యక్తిని చూస్తే ఇతడు ఆశీర్వాదంలో ఉన్నాడా, ఇతడు శాపంలో ఉన్నాడా? లేదంటే మన ఇంటిలో వాళ్ళనే ఇతడు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడినట్టుగా ఉన్నాడా, దేవుని యొక్క శాపం క్రింద ఉన్నాడా, లేదంటే దురాత్మల క్రింద ఉన్నాడా? సులభంగా చెప్పవచ్చు. సింపుల్ గా ఎప్పుడు దేవుని యొక్క వాక్యముని మీరు చదివినప్పుడే. ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పాను? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మందిరంలోనికి రాకమునుపు, ప్రార్థన చేయకమునుపు నీ జీవితం ఎట్లున్నది? నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క వాక్యం చదువుతూ, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉన్నది? ఇక్కడ యాకోబు చెప్తున్నాడు తన జీవితం గురించి. నేను నా యొక్క తండ్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చినప్పుడు నేను ఒక దొంగని. నేనేంటిది? ఒక దొంగని. దొంగని కాదు, నేను ఒక మోసగాన్ని. ఎవరిని మోసం చేశాను? నా యొక్క అన్నని మోసం చేశాను. కానీ నేను దేవుణ్ణి చూసిన తర్వాతకి, ఎవరిని చూసిండు ఆయన? దేవుణ్ణి చూసిండు. పారిపోయి వస్తుంటే మధ్యరాత్రి ఒక పొలంలో పడుకున్నాడు. ఒక పొలంలో పడుకున్నప్పుడు దేవుడు ఆయనకు దర్శనమైంది. దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాతకి అతని జీవితం ఏమైంది? మోసగాడిగా కాదు,
కాదు, నా మంచితనం బట్టి కాదు, నేనేదో మంచి చేసినానని కాదు, దేవుడు నాకు తోడుగా ఉండడం వలన నేను ఆశీర్వదించబడ్డాను. అదే విధంగా నువ్వు కూడా చెప్పాలి, నా యొక్క జీవితం బట్టి కాదు, నేనేదో మంచి చేసినట్టు కాదు, నేనేదో బాగా కష్టపడుతున్నాను కాదు, నన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఒకటే, నేను దేవుని మాటకు నేను లోబడుతున్నాను. హల్లెలూయా. నువ్వు దేవుని మాటకు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మాటకు నువ్వు లోబడకపోతే ఇంకా ఇబ్బందులు నేను చూస్తాం. ఇక్కడ దేవుని మాటకు లోబడినటువంటి యాకోబుని దేవుడు ఎవరితోటైతే ఆయన కలుసుకుంటున్నాడో, నీ లైఫ్ నువ్వు ఎవరితో కలుసుకుంటున్నావో చాలా ఇంపార్టెంట్. ఎవరితో కలిసి జీవిస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నావు అంటే నీ జీవితం వర్ధిల్లుతుందనుకో, నువ్వు సరైన వ్యక్తితో ఉన్నట్టు. ఒకవేళ నీ యొక్క జీవితం వర్ధిల్లట్లేదు అనుకో, ఇబ్బందికరంగా ఉన్నదనుకో, నువ్వు సరైన వ్యక్తితో కలిసి లేవు. అప్పుడు ఎమ్మటే ఏం చేసేయాలి? ఏ వ్యక్తి అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను పాడు చేస్తున్నాడో, ఆ వ్యక్తితోటి నువ్వు చాలా దూరంగా ఉండాలి. అది నీకేంటిది? మేలు. నువ్వు దేవుని నమ్ముకొని దేవుని బాటలో నడిచేటప్పుడు సాతాను ఏం చేస్తుంది? దుష్ట సాంగత్యమును మన మధ్యలో తీసుకొస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? నష్టం పోతుంటాం. ఇమ్మీడియట్ గా దేవుడు చెప్తున్నాడు ఏంటిది? అలాంటి వ్యక్తులకు నువ్వు దూరంగా ఉండాలి. అలాంటి వారితో నువ్వేం చేయకూడదు? కలిసి ఉండకూడదు. ఒక వ్యక్తి దేవుని మందిరంలో ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తారు? సైతాన్ ఏం చేస్తుంది? కొన్ని రకములైనటువంటి చెడ్డ స్నేహితులను పరిచయం చేస్తుంది. ఆ పరిచయం వలన ఏమైతుంది? చెడ్డ స్నేహము వారి యొక్క మంచి నడవడిని చెడగొడుతుంది, వారి యొక్క ఆశీర్వాదములని దూరం చేస్తుంటది. కానీ నీవు దేవునికి ఎప్పుడైతే దూరం అవుతావో అప్పుడే నీ యొక్క ఆశీర్వాదములు నువ్వు కోల్పోతావు. అప్పుడే నీ యొక్క విశ్వాసం అనేది కోల్పోతుంది. అందుకని నేనేం చెప్తున్నా? ప్రేమ విశ్వాసం. ఏంటిది? ప్రేమ విశ్వాసం. నీ జీవితంలో ఉంటే నీ కార్యములన్నీ కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రేమ విశ్వాసం లేదనుకో, ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు చెప్పలేము. ఎవరు సహాయం చేస్తారు అనేది కూడా తెలియదు. నేను ఒక వ్యక్తితో ఇబ్బంది పడ్డా, గొడవ పెట్టుకున్నా. ఇప్పుడు అతని నాకు హెల్ప్ చేయబడి వస్తాడా? కారణం ఏంటిది? నేను అతని పట్ల ఏం కోల్పోయినా? ప్రేమను కోల్పోయినా. అదేవిధంగా దేవుడికి నేను ఏదైనా ఒక చెడ్డ పని చేసిన దేవుని పట్ల, ఇప్పుడు దేవా నాకు సహాయం చేయండి, దేవుడు ఎలా చేస్తాడు? చేస్తాడా? చేయడు. ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే నీ యొక్క తప్పుని నువ్వు ఒప్పుకున్నప్పుడు. నీ తప్పుని నువ్వు ఒప్పుకున్నప్పుడు మనిషి ఏమైనా ఒకవేళ క్షమిస్తాడో క్షమించడం తెలియదు, కానీ దేవుడు మాత్రము 100% క్షమించి ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నట్టు నేను కూడా మీకు చెప్తున్నాను, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా దాని యొక్క అర్థం ఏంటిదంటే, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అర్థం ఏంటిదంటే, నువ్వే పని చేసినా ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు చెప్పండి? దేవుడు తోడుగా ఉన్నప్పుడు నువ్వే పని చేసినా నువ్వేమైనా వర్ధిల్లుతావు. వర్ధిల్లటే కాదు, ఏమన్నాడు ఇక్కడ? అభివృద్ధి చెప్పండి. బహుగా అభివృద్ధి పొందాను. బహుగా అంటే ఎంత ఉండొచ్చు? బహుగా అభివృద్ధి. అభివృద్ధి అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే మల్టిప్లై. అంటే అర్థం ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక షాప్ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి షాప్ కాదు, అంబానీ ఉంది, రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ముంబై. ఆయన యొక్క రిలయన్స్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయి? భారతదేశంలో రిలయన్స్ లేనటువంటి పట్టణం లేదు. అది ఏంటిది? మల్టిప్లై. అదేంటిది? అభివృద్ధి పొందడం అంటే. ఆయన పనిచేస్తుందా? కానీ ఎవరు చేస్తున్నారు ఆయన వరకు? ఆయన ఏం చెప్తాడు? నేను ఎన్ని గంటలు పని చేస్తున్నానో తెలుసా? దినానికి రోజుకి నేను ఎన్ని గంటలు పని చేస్తాను? మనమందరం అనుకుంటాము ఆయన ఒకవేళ కష్టపడితే 8 గంటలు పని చేస్తుండేమనుకో, కానీ ఆయన స్టాఫ్ ఆయన కొరకు పనిచేస్తుంది. ఇక్కడ నల్గొండలో ఒకవేళ ఆయన
అట్లాంటిది భారతదేశం మొత్తం ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు? అదేంటిది? మల్టిప్లై, అభివృద్ధి పొందడం. అదే విధంగా దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఇక్కడ ఏమన్నాడు? బహుగా. ఇది అభివృద్ధి గురించి చెప్పిన. బహుగా అంటున్నాడు. బహుగా అంటే ఇంకా, బహుగా అంటే అర్థం ఏంటిది? ఈ పట్టణంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, అన్ని దేశంలో. బహుగా అంటే అర్థం ఏంటిది? అన్ని దేశంలో. నువ్వు ఈ యొక్క గ్రామంలోనే కాదు ఆశీర్వదించబడటము, నీ సొంత గ్రామంలో, నీ పక్క గ్రామంలో, నీ మండలంలో, నీ పట్టణంలో, నీ రాష్ట్రంలో, నీ జిల్లాలో, నువ్వు ఎక్కడ పోయిన నీ దేశం అంతట్లో నువ్వు ఏమైతావు? అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఇది సాధ్యమవుతుందా? చెప్పండి, సాధ్యమవుతుందా? చెప్పండి, సాధ్యమవుతుందా? అయితే చెప్పండి, అవుతుందా కదా? ఎప్పుడైతుంది? నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఏది ఇస్తాడు చెప్పండి? నువ్వు ఒకరి కొరకు పని చేయడం కాదు, నీవు అనేకులకు పని ఇచ్చే వాళ్ళుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు ఒకరి కొరకు, ఒకరి క్రింద పని చేస్తున్నావంటే అది ఖర్చు. అదేంటిది? శాపం. ఒకరి కొరకు పని చేస్తున్నావు కానీ నువ్వేం చేస్తావు? దేవుడు నీకు జ్ఞానం ఇస్తే నీ మైండ్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటిది? నీ కొరకు అనేకులను పని చేసేలాగా దేవుడు నీకు సమకూరుస్తాడు. అంటే నీకు అనేకులకు పని కల్పించేటటువంటి జ్ఞానమును దేవుడు నీకు ఇస్తాడన్నమాట. ఎలా ఇస్తాడు దేవుడు నీకు జ్ఞానముని అంటే? దేవుడు నీకు జ్ఞానం ఎలా ఇస్తాడంటే నువ్వు బైబిల్ని చదవడం వలన. హల్లెలూయా. నేను చెప్పాను కదా, మళ్ళీ మన మీటింగ్స్కి వెళ్ళని ఆయన చెప్తున్నాడు, దైవ సేవకుడు. మనకు డ్రోన్ చూస్తున్నాం, డ్రోన్ కెమెరాస్ అని, డ్రోన్ ఇవన్నీ చూస్తున్నాం. డ్రోన్ కెమెరాని కనిపెట్టింది ఒక క్రిస్టియన్. ఆయన వచ్చిన ఆయన దైవ సేవకుడు కమ్ సైంటిస్ట్. సో ఆయన చెప్తున్నాడు, ఒక 24 సంవత్సరముల వయసు కలిగినటువంటి వ్యక్తి డ్రోన్ కెమెరాని కనిపెట్టింది. కారణం ఏంటిదంటే చిన్నప్పటి నుండే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనని దేవుని యందు భయభక్తులతో పెంచినారు. ఎలా? దేవుని భయభక్తులతో పెంచినారు. దేవుని భయభక్తులతో పెంచడం ద్వారా దేవుడు ఆయనకు చాలా జ్ఞానం ఇచ్చింది. ఆ జ్ఞానంతో ఆయన ఈ డ్రోన్ కెమెరా కనిపెట్టిండట. హల్లెలూయా. సో ఆయన చదువుకుంది బీటెక్. కానీ అలాంటి కెమెరాస్, అలాంటి డ్రోన్ ఎవరైనా కనిపెట్టాలంటే చాలా పిహెచ్డీలు చేయాలంట. సైంటిస్ట్ కావాలి, పిహెచ్డీస్ అట్లాంటివి చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తారట. కానీ ఆయన దేవుని భయభక్తులు కలిగి ఉన్నందుకు దేవుడు ఆయనలో నుండి ప్రేరేపిస్తున్నాడే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో నుండి ప్రేరేపిస్తున్నాడు. నా ప్రభావంగా నువ్వు ఇది చేస్తావు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, నీకు తోడుగా ఉంటానని చెప్తే ఆయన వెళ్ళిందంట. ఆయన కంటే ముందున్న చాలా మంది పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఈ పనికి అర్హుడు కాదు, ఈ పని చేయడానికి అర్హుడు కాదు. కానీ దేవుడు ఆయనకు చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు ఆ ప్రాజెక్ట్ చేస్తావు, నువ్వు ఆ ప్రాజెక్ట్ చేస్తావు. అప్పుడు ఆయన వెళ్ళి దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు, నేను ఈ ప్రాజెక్ట్ చేస్తానంటే అందరూ అనుకోవచ్చంట, నిన్నైనా పిచ్చోడు అనుకుంటారు, నన్నైనా పిచ్చోడు అనుకుంటారు అంటారు. ఆయన అంటే నువ్వు చదివింది బీటెక్, అక్కడనే అందరూ పిహెచ్డీలు, ఒక్కొక్కరు 3-4 పిహెచ్డీలు చేస్తున్నారు. కానీ ఆయన చెప్పినట్టు దేవుడు నాకు చెప్తున్నాడు అంతే. హల్లెలూయా. దేవుడు నువ్వు అనుకోవచ్చు నా వలన ఏమవుతుంది, నేను ఎలా మల్టిప్లై అవుతా, మనకు కూడా ఉంటుంది, నేను ఎలా మల్టిప్లై అవుతా, నా వలన నేను ఏమవుతుంది, నేను ఏం చేయగలుగుతాను, నేను అందరికి ఇప్పుడు అన్న చెప్తున్నాడు మంచిగా ఉంది, అందరికి జాబులు ఇస్తావు, నువ్వు అది చేస్తావు, నువ్వు బహుగా విస్తరిస్తావు, బహుగా అభివృద్ధి పొందుతావు, ఎలా అవుతుంది అనుకోవచ్చు. దేవుని యొక్క నమ్మకం, విశ్వాసం ఉంటే అది తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు ఇప్పుడు నీ వలన కాదని, నీ వలన కాదు, అందుకని నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఆయనకు తెలియదు, ఆయనకు తెలుసు మొట్టమొదట ఇది నా వలన కాదు. ఎవరు చూస్తున్నారు నా వలన కాదని? నాకంటే ముందున్న వాళ్ళందరూ ఏమంటున్నారే నీకు నీ వలన కాదు, బీటెక్ చదివినావు, మేమందరం పిహెచ్డి అంటే మేము డాక్టర్స్, నీకు బీటెక్ చాలా గ్రాడ్యుయేట్ డిగ్రీ మాత్రమే నీకు ఉన్నది. సో నువ్వు ఎలా చేస్తావు, మాతోటి నీకు ఎలాంటి కాంపిటీషన్ లేదు, నీకు మాకు చాలా తేడా ఉన్నది.
అదే విధంగా లోకంలో నిన్ను ఎవరైనా చూసేవాళ్ళు అదే విధంగా నిన్ను చూస్తారు. నీకు మాకు చాలా వ్యత్యాసం ఉన్నది, నువ్వు మాకేం ఇస్తావు, నువ్వు మాకేం చేయగలుగుతావు అంటే అప్పుడు నువ్వేం చేయాలి? నేను నా దేవుని యొక్క మాట వినాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నేను క్రింద ఉన్న నిన్ను పైకి లేవనెత్తుతాడు. అనేకులకు నువ్వు బహుగా అభివృద్ధి పొందే వ్యక్తిగా ఉంటావు, బహుగా విస్తరించే వ్యక్తిగా ఉంటావు. ఒకటే రెండే మాటలు చెప్పాల్సింది. నీవు దేవుడు నీ జీవితంలో తన కార్యములను చేయాలంటే, దేవుడు నీ జీవితంలో తన కార్యం చేయాలంటే మనలో ప్రేమ ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. ఈ రెండు నీకు జ్ఞాపకం పెట్టు. ఏంటండి? ప్రేమ విశ్వాసం. ప్రేమ విశ్వాసం. ఈ ప్రేమ విశ్వాసం లేకపోతే మన జీవితం లేదు కూడా మనకు సాధ్యం కాదు. ప్రేమ విశ్వాసం నీ జీవితంలో ఉంటే నీకు ఏదైనా ఆటోమేటిక్ గా సాధ్యమే. నీకు నివరణ కాదు ఇది అన్న వాళ్ళకు కూడా నువ్వు సమాధానం చెప్పచ్చు. ఆయన ఎంత సులభంగా చెప్పాడు చూడండి. చిన్న కుమారుడే కానీ ఆయన ఏం వింటున్నాడు? దేవుని యొక్క స్వరం వింటున్నాడు. నువ్వు కూడా అంతే. మన పిల్లలకి దేవుని యొక్క వాక్యమును నేర్పించండి. మన పిల్లల కొరకు పెద్ద పెద్ద చదువులు చదివించడం కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యమును చదివించడం నేర్పించండి. దేవుడు వాళ్ళకి దేవుని యొక్క వాక్యం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము, విద్యాభ్యాసమునకు మూలం అంటున్నారు. విద్య వస్తుంది, జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది, వివేచన వస్తుంది, తగిలే అన్ని దేవుడు ఇస్తాడు. దేవుని యందు భయభక్తులు నేర్పించకుండా అన్ని నేర్పించిన మనకు అతడు ఏమవుతాడు? చెడిపోతాడు. కనుక ప్రతిరోజు మీరు ఏం చేయండి? వాక్యం చదివియండి. ఆ వాక్యంలో ఒక వాక్యమైన వారికి కంఠస్థం చేపియండి. మనము మన చేతులలో ఉన్న ప్రతిది కూడా ఇక్కడ ఉన్న కరెంట్ కానీ ఇక్కడ ఫోన్స్ ఇవన్నీ కూడా కనిపెట్టింది ఎవరు? ఒక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులే. కరెంటును కనిపెట్టినటువంటి ఆయన, బల్బును కనిపెట్టినటువంటి ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఆయనకి మైండ్ బాగలేదంటే చిన్నప్పుడు మైండ్ బాగలేకుండా స్కూల్కి పంపిస్తే ఆయన ఏమేమో చేస్తుంటే తన తల్లికి ఆ క్లాస్ టీచర్ ఏమని ఒక లెటర్ రాసి పంపిందంట. ఏమని? రేపటి నుంచి దయచేసి మీ అబ్బాయిని స్కూల్కి పంపించకండి. ఏమని చెప్పి పంపించిందంట? మీ అబ్బాయిని స్కూల్కి పంపించకని లెటర్ రాసి ఆ యొక్క అబ్బాయికి ఇచ్చి మీ అమ్మకి ఇది అని పంపిస్తే వాళ్ళమ్మ చూసి బాధపడుతుందంట. కానీ ఆయన అడుగుతుందంట, మమ్మీ టీచర్ నా ఏం రాసి ఇచ్చింది అని అంటే ఆయన చెప్పిందంట, నువ్వు అంటే చాలా తెలివైన వాడు అంట, నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు స్కూల్ అవసరం లేదంట, నువ్వు ఇంటి దగ్గరనే ఉంటే నువ్వు చాలా గొప్పవాడైపోతావు అని చెప్పింది. చూడండి అలా ఎంత సింపుల్ గా చెప్పేసిందో. అదే మనమైతే ఏం చేస్తాం? ఎందుకు రానియరు, ఎందుకు స్కూల్కి రానియరు, మీకు ఫీజులు కట్టట్లేమా, మేమేం చేయట్లేము, మీకేం ఇవ్వట్లేదు, మనం ఏమైతాము? ఇమీడియట్ గా పోరాడతాం. కానీ ఆమె ఏమన్నది? నువ్వు ఒకవేళ వాళ్ళ అమ్మే అతనికి నువ్వు అంటే తెలివి తక్కువడు అంట, నీ వల్ల ఏం కాదంట, నువ్వు వేస్ట్ రా బాబు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను స్కూల్ కూడా పంపించానంటే ఈరోజు మనము ఈ యొక్క బల్బును మనం చూసేవాళ్ళం కాదు. ఆయన ఏం చేసిందంట? ఆమె ఏం చేసిందంట? రోజు ఏదో ఒకటి నేర్పించాలి కనుక బైబిల్ తీసి ప్రతిరోజు ఒక వచనం నేర్పించిందంట. డైలీ ఒక వచనం నేర్పించిందంట. దేవుని యొక్క వాక్యంలో కీర్తన 119 అధ్యాయం ఉంటుంది. ఇదొక వచనం చెప్పి ముగించుకుందాము. కీర్తన 119 133 105. వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. అదే విధంగా కీర్తన 130 వచ్చిన చదవండి. 130. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆయనకి ఏం లేదన్నారు? తెలివి లేదన్నారు. ఆయనకి స్కూల్కి రావద్దన్నారు. కానీ వాళ్ళ అమ్మ ఏం చేసింది? రోజు ఒక వచనం నేర్పించింది ఆయనకి. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే
వెలుగు కలుగును. ఆయనలో చీకటి ఉన్నది, వెలుగు లేదు, జ్ఞానం లేదు. కానీ ప్రతిరోజు వాళ్ళమ్మ ఒక వచనం నేర్పించింది. ప్రతిరోజు ఒక వచనం నేర్పించి అదే వచనం చెప్పు, ఈ మాట చెప్పు, నేను చెప్పింది నువ్వు చెప్పు అని వాళ్ళమ్మ ప్రతిరోజు నేర్పించడం వలన ఆయనలోనికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఆయనలోనికి ఏమొచ్చింది? దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఏం చేసిందంట? వెలుగు లేని వారికి వెలుగును కలిగించింది. దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే వెలుగు ఉన్నదో అక్కడ వెలుగు కలిగిస్తుంది. నీ బ్రతుకులో ఎక్కడైతే చీకటి ఉన్నదో, నీ జీవితంలో ఎక్కడైతే బాగులేదో అక్కడ మీరేం చేయండి? దేవుని యొక్క వాక్యమును మీరు చెప్పండి. అక్కడ ఏం కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. వెంటనే ఏమన్నాడు? అవి తెలివి లేని వారికి తెలివి లేని ఆయనకి అందరూ. కానీ దేవుని యొక్క వాక్యము చెప్పడం వలన ఆయనకి ఏమొచ్చింది? తెలివి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడంట, పెద్ద అయిన తర్వాతకి, దేవుని యొక్క వాక్యము నాకు వెలుగునిచ్చింది, నా జీవితమునికి వెలిగించింది. మా అమ్మ నాకు దేవుని యొక్క వాక్యం నేర్పించింది. ఒకవేళ నాకు స్కూల్కి పంపిస్తే నేను రోజు స్కూల్కి పోయినా కానీ నాకు వెలుగు రాకపో, తెలివి రాకపో, కానీ మా అమ్మ నాకు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం నేర్పించడం వలన నాకు వెలుగు వచ్చింది, నాకు తెలివి వచ్చింది. దేవుడు నన్ను వెలిగించింది కనుక నేను ఈ లోకాన్ని వెలిగించాలన్నాడు. ఆయన ఏమన్నాడు? దేవుడు నన్ను వెలిగించాడు, నేను ఈ లోకాన్ని వెలిగించడానికి ఆయన ఎన్ని వేల సార్లు ప్రార్థన చేసినట్ట? 10,000 సార్లు ఒకే విషయం గురించి ప్రార్థన చేస్తాడు. 10,000 సార్లు. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయిందంట? 9,999 సార్లు ఆయన ప్రార్థన చేస్తే ఈ బల్బు కలుగొట్టడానికి ఫెయిల్ అయిందంట. 10,000 సారి ఆయన పాస్ అయినట్ట. ఆయనకి ఎంత విశ్వాసం వచ్చిందో చూడండి. ఆయన తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రార్థన చేయగానే ఇక దేవుడు చేయలేమని విసిపెట్టేస్తాం. ఆయన 10,000 సార్లు ప్రార్థన చేసినట్టే దేవుని యొక్క వాక్యం ఆయన జీవితం మీద ఎంత ప్రభావితం చూపింది, ఎంతగా దేవుని యొక్క వాక్యం ఆయన మైండ్లోకి వెళ్ళింది. మనం 1, 3 సార్లు, 10 సార్లు ప్రార్థన చేసి అలసిపోయి నిరీక్షణ లేక ఇక దేవుడు నా ప్రార్థన వినట్లేడు, నాకు జవాబు రావట్లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, నేను ఎందుకు వాక్యం చదవాలి, వాక్యమును పక్కన పెట్టేస్తాం. దేవుని మందిరానికి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, దేవుని మందిరానికి రావడం అన్నిటికీ పక్కన పెట్టేస్తాం. కానీ ఈయన మనసులో ఒకటే, ఏదైనా ఒకటి నేను కలిగాలి, ఏదైనా ఒకటి నేను చెయ్యాలి. అదే విధంగా దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒకటి చేయాలి అనే ఉద్దేశం నీకుంటే, దేవుడే నీ పనులను చేయాలి, దేవుడే నీకు వచ్చి సహాయపడాలి అంటే దేవుడు 2 మాటలు చెప్తుంది. నీలో ప్రేమను కోల్పోవద్దు, నీవు విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసముని, ప్రేమని 2 నీలో ఉంచుకోండి. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన 75 సంవత్సరముల వయసు, కానీ 25 సంవత్సరముల వరకు విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఎన్ని సంవత్సరముల వరకు? అదే విధంగా దేవుడు నీకు వర్ధిల్ల చేస్తానని చెప్పిండు అనుకోండి, దేవుడు నిన్ను దీవిస్తానని చెప్పిండు అనుకోండి, అదే విధంగా మీరు ప్రేమతోటి, విశ్వాసంతో ఉండండి. తప్పకుండా దేవుడు చెప్పింది మీ జీవితంలో జరుగుతుంది. ప్రతిరోజు మీరు బైబిల్ చదవండి. అందుకనే బైబిల్ చదివేటప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నేనేం చెప్పినా, దేవుడు నీకు చెప్పింది ఆయన చేస్తాడు, నీకు చెప్పండి చేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడి పట్టణంలో ఉన్న వాళ్ళందరికంటే నేను గొప్పవాడిగా చేస్తానంటే 100% నువ్వే గొప్పవాడిగా ఉంటావు. హల్లెలూయా, 100% ఉంటావు. దేవుడి నేను బహుగా అభివృద్ధి చెందిస్తాను కదా, ఆయన తప్పకుండా నేను బహుగా అభివృద్ధి చెందిస్తాను. అదే విశ్వాసంతో మీరు చెప్పండి, నేను ఏ ఇంటిలోనైతే అడుగు పెడతానో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుందని మీరు చెప్పండి. అంటే దేవుడే చెప్పాడు కనుక 100% ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇదే విశ్వాసం, ప్రేమ. విశ్వాసంతో మీరేం చేయాలి? విశ్వాసంతో మీరేం చేయాలి చెప్పాలి. విశ్వాసంతో మీరు చెప్పండి, విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. నేను చేస్తున్న ఏంటిది? నా చేతుల పనులన్నిటిని దేవుడు ఆశీర్వదించింది. ఎవరు నీకు ప్రార్థన చేయని అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు నీలో పనిచేస్తున్నాడు నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు నా చేతుల కష్టార్జితమని ఆశీర్వదిస్తున్నాడు నీకు ఎలా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ వచనం పట్టుకోండి, నాకు ఉండినది ఇప్పుడు కొంచెమే. మీరు చూడండి, మీ దగ్గర ఎంత ఉన్నదో చూసుకోండి, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో చూసుకోండి, మీ దగ్గర ఏమున్నదో చూసుకోండి. వెళ్ళి ప్రార్థన చేయండి. ఈరోజే ప్రార్థన చేయండి, విశ్వాసంతో చేయండి, ప్రేమతో చేయండి.
నా దగ్గర ఇదే ఉన్నది ప్రభువా, నువ్వు దీనిని ఏం చేయండి, బహుగా అభివృద్ధి చేయండి. హల్లెలూయా. ఈరోజు మీ ఇంటికి వెళ్ళండి, నేను అడుగు పెడుతున్నా, నేను దేవునితో వస్తున్నా, నా అడుగు దేవునితో కలిసి వస్తున్నది. మీరు ఇక్కడ అడుగు పెట్టిన కనుక ఈ స్థలము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు మీ శరీరాన్ని చెప్పండి, నీలో ఏదైనా అనారోగ్యం ఉంటే ఆ శరీరం ఆశీర్వదించబడింది. దేవుడు నాలోకి వచ్చి ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాలో దేవుడు అడుగు పెట్టింది కనుక నా శరీరంలో ఏ అనారోగ్యం లేదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఏదైనా ఒక విషయంలో నీకు కన్ఫ్యూజ్ అవుతున్నావు అనుకో, ఏదైనా ఒక విషయంలో నీకు గందరగోళం ఉన్నది అనుకో, కన్ఫ్యూజన్ అనేది, గందరగోళం అనేది దేవుని యొద్ద నుంచి వచ్చేది కాదు. కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా సాతాను నుండి వస్తుంది. ఏదైనా ఒక పని చేద్దామన్నా, ఏదైనా ఒకటి చేద్దామన్నా కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడే చెప్పండి, దేవుని యొక్క వాక్యము నాలో వెల్లడవుతున్నది. దేవుని యొక్క వాక్యము నాకు తెలివిని కలిగజేస్తుంది. హల్లెలూయా. 119, 130 వచనం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన వాక్యము వెల్లుడతోనే వెలుగు కలిగిన. నాలో కన్ఫ్యూజన్ ఎక్కడైతే ఉన్నదో ఇప్పుడే నేను దేవుని యొక్క వాక్యముని విడుదల చేస్తున్నాను. ఆ కన్ఫ్యూజన్ అంతా యేసు నామములో వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యం వెల్లుడతోనే వెలుగు కలిగింది. వెంటనే నాకు తెలివిని కూడా దేవుని యొక్క వాక్యము కలుగజేసింది. హల్లెలూయా. మీరు ఇదే విధంగా చెప్పండి, ఇదే విధంగా చెప్పండి. వాక్యమే మన యొక్క ప్రార్థన ఉండాలి, మన సొంత మాటలు కాదు. వాక్యమే నీ ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క వాక్యం వెళ్ళడబడితేనే నాకు వెలుగు కలిగింది, నాకు తెలివి వచ్చింది, నా కన్ఫ్యూజన్ అంతా వెళ్ళిపోయింది. దేవుడు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు అలా చెప్తావో వెంటనే నీకు నీ యొక్క హృదయంలో నుండి దేవుడు మాట్లాడు. నేను చెప్తున్నాను కదా ఇందాక, అది తినొద్దు అని దేవుడు అంటే చెప్పాడు. వాక్యం చదివిన, వాక్యం చదవగానే వెంటనే నాకేమనిపించింది, హృదయంలో నుండి దేవుడు చెప్తున్నాడు తినకు అని. అదేం చేయొద్దు, తినకు. అదేవిధంగా ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉంది, నీ యొక్క హృదయం నీ మైండ్, ఇప్పుడు నువ్వేం చేయాలి, కన్ఫ్యూజన్ ఉందిగా, నువ్వేం చేయాలి, దేవా నా కన్ఫ్యూజన్ నేను తొలగిస్తున్నాను, నీ వాక్యము నాలో వెల్లడైంది, నీ వాక్యము నాకు తెలివిని కలగజేసింది. వెంటనే ఇదే మాట కంటిన్యూస్ గా ఆ కన్ఫ్యూజన్ వెళ్ళిపోయేంత వరకు చెప్పాలి. ఎంతసేపు చెప్పాలి? నీకు గందరగోళము, నీకు ఏదైతే ఉన్నదో అది వెళ్ళిపోయేంత వరకు నువ్వు చెప్పాలి. ఆయన ఇలాగ థామస్ అల్వా ఎడిసన్ ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 10,000 సార్లు ప్రార్థన చేశాడు. ఒకవేళ 10,000 సార్లు కాకపోతే ఇంకా ప్రార్థన. ఆయన ప్రార్థన మాత్రము ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఏంటిది? దేవుడు నన్ను వెలిగించిండు, మీరు ఈ లోకంలో ఉన్న చీకటిని తొలగించాలి. హల్లెలూయా. ఆయన కనిపెట్టిన కనుకనే ఈ రోజు ఇన్ని రకములైనటువంటి కొత్త బల్బులన్నీ కనిపెట్టాం, కరెంటుని మనము కనుగొనుకున్నాం. అదేవిధంగా మీ జీవితంలో ఏ కన్ఫ్యూజన్ అయితే ఉన్నదో ఆ కన్ఫ్యూజన్ తొలగిపోయేంత వరకు మీరేం చేయండి, ప్రార్థన చేయండి, దేవుడిని అడగండి. ప్రార్థన అడగనే మన సొంత మాటలు చెప్పొద్దు దయచేసి. దేవుని యొక్క